హలో ఆల్, ఎలా ఉన్నారు అందరూ? అందరికీ ముందుగా హ్యాపీ న్యూ ఇయర్. ఎలా జరుపుకున్నారు న్యూ ఇయర్ ఈరోజు? ఎలా ఉంది శారీ? బాగుందా? ఆరెంజ్ అండ్ బ్లూ కాంబినేషన్. మీకు ఈరోజు నేను ఒక కర్రీ చూపిస్తాను, చికెన్ గోంగూర. ఇది వచ్చేసి దానికి మసాలా నేను ప్రిపేర్ చేసుకుంటాను ఇంట్లోనే. గరం మసాలా ఏం లేదండి, ధనియాలు, కొంచెం లవంగాలు ఇవన్నీ వేసేసుకొని గరం మసాలా చేసుకొని చూడండి ఎంత టేస్టీగా అయిందంటే. గోంగూర చికెన్ చాలా టేస్టీగా అయిందండి. ఏం చేసుకున్నారు స్పెషల్స్ న్యూ ఇయర్కి సంబంధించి? ఇలాగా నేను స్పెషల్గా గోంగూర చికెన్ చేశాను, చాలా టేస్టీగా అయింది. దీన్ని ఎలా ప్రిపేర్ చేశాను అనేది మీకు నేను చూపిస్తాను. చాలా బాగా అనిపించిందండి. ఫస్ట్ టైం చేశాను నేనైతే. గోంగూరను బాగా చక్కగా మొత్తం పచ్చిమిరపకాయలు వేసి ఆయిల్లో వేయించేసుకోవాలి. అలా వేయించుకున్నాక మొత్తం దాన్ని పేస్ట్ చేసేసుకోవాలి. పేస్ట్ చేసుకొని ఫస్ట్ అయితే ఎలాగో చికెన్ని మొత్తం మంచి కర్రీలాగా వండేసేసుకొని ఆ తర్వాత ఈ పేస్ట్ చేసిన దాన్ని మంచిగా శుభ్రంగా దాంట్లో కర్రీలో కలిపేసుకోవాలి. చూడండి, ఇది గరం మసాలా నేను ఇంట్లో ప్రిపేర్ చేశాను కదా. ఫస్ట్ గరం మసాలా వేసేసుకోవాలి. దాంట్లో వేసుకున్నాక ఆ తర్వాత మనం ఏదైతే ఉడికించిన గోంగూర ఉంటుంది కదా, పేస్ట్ చేసుకున్నాం కదా, దాన్ని దీంట్లో కలిపేసుకోవాలి చికెన్ ఉడికాక. మీలో ఎంతమందికి ఇష్టం ఇట్లా చికెన్ గోంగూర చికెన్ ఇలా చేయడం తినడం ఇష్టమో నాకు చెప్పండి కామెంట్లో. అండ్ ఇంకేముందండి, చక్కగా కొన్ని వాటర్ కూడా పోసుకోవాలి. మంచినీళ్ళు పోసుకుంటే మంచి గ్రేవీ కన్సిస్టెన్సీ అన్నంలో కలుపుకోవడానికి బాగుంటుంది. దాంట్లో ఇంకేముంది, గరం మసాలా కూడా వేసేసుకొని కొంచెం ఒక 5 minutes వరకు అలాగ సిమ్లో పెట్టి ఉడకనిచ్చేస్తే మొత్తం ఆయిల్ మంచిగా తేలిపోయింది. చూడండి, ఉడికిపోయింది. ఇంకేముందండి, కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకోవాలి. మన ఛానల్ కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. హ్యాపీ న్యూ ఇయర్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ.